యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, ఓ ప్రపంచమా కాస్కో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఇది జరగబోయే ప్రవచనం. అంటే ఈ వీడియో ఎందుకు దేవుడు ఈ వీడియో పెట్టమని బయలుపరిచాడంటే, మరి ప్రపంచానికి కరువు కాలం రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్నో దేశాల మీద తప్పనిసరిగా వీడియో ఒకవేళ వినాలనుకుంటే దేవుడు చెప్పిన మాటలు మీరు ఒకవేళ వినాలనుకుంటే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో చాలా జాగ్రత్తగా మీరు ఆలకిస్తే ఎంతో మంచిది. ఎందుకంటే ఈ వీడియో పేరే దేవుడే ఈ విధంగా మరి ప్రపంచానికి తెలియపరచమన్నాడు. అంత అర్థం ఏంటి? ఇది మూడో ప్రపంచ యుద్ధం. అంటే ఇప్పటి వరకు కూడా మరి యుక్రెయిన్ దేశమే కానీ, రష్యా దేశమే కానీ, అమెరికా దేశమే కానీ, ఇరాన్ దేశమే కానీ, ఇజ్రాయెల్ దేశమే కానీ, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్క దేశానికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది యుద్ధం. కానీ ఇప్పుడు మరొక కోణంలోనికి దేవుడు ప్రపంచానికి మరొక కోణం చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం. అంటే ఇవి ఏడు పేరు ఏం పేరండి? హెడ్లైన్స్లో దేవుడు ఏమని బయలుపరిచాడంటే, ఓ ప్రపంచమా నువ్వు కాసుకో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అంటే ఈ మూడో ప్రపంచ యుద్ధము ఎందుకు దేవుడు జరిపించాలనుకుంటున్నాడు? అసలు మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ఇక్కడ శత్రువు దేశాలు ఇజ్రాయేల్ చుట్టూరు 50 దేశాలు ఉన్నాయండి. శత్రువైన దేశాలు ఇజ్రాయేల్ దేశం చుట్టూరు 50 దేశాలు శత్రువైన దేశాలు ఉన్నాయి. అంటే దీనికి అర్థం ఏమిటంటే, దేవుడు ఇజ్రాయేల్ పక్షం నుండి 57 దేశాలని రక్తపాతం చేస్తాడని అర్థం. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏమిటంటే, కంపల్సరీగా ఇది మూడో ప్రపంచ యుద్ధము, కానీ అన్ని దేశాలు నాశనమయ్యే అవకాశాలు లేవని కూడా నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను వీడియోలో. ఎందుకు ఇక్కడ దేవుడు ఎందుకు మూడో ప్రపంచ యుద్ధం జరిపిస్తున్నాడు? ఆల్రెడీ ఒకటో ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధము, తర్వాత నాలుగో ప్రపంచ యుద్ధం కూడా ఉంది. ఈ మూడో ప్రపంచ యుద్ధంతో ప్రపంచం అంతమైపోదు. కానీ నా దేవుడని యెహోవా ఒక హెచ్చరిక పంపిస్తున్నాడు. ఏమైనా హెచ్చరిక పంపిస్తున్నాడంటే, ప్రపంచమా నువ్వు కాసుకో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఇంకొక మీనింగ్ చెప్పాలంటే, ఎక్కడైనా నువ్వు కళ్ళు తెరుచుకో అని అర్థమండి. అంటే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాల మీదకి దేవుడు నాకు 100 దేశాల మీదకి తీర్పు సందేశాలు పంపించమన్నాడు. ఇప్పుడు టోటల్ చూస్తే 47వ దేశానికి నేను తీర్పు సందేశం పంపించాను. అది ఒమాన్ దేశం. ఈ ఒమాన్ దేశము ఇది కూడా దేవుని శత్రువైన దేశమే. ట్యూనీసియా అది 46వ దేశం. ఇది కూడా దేవుని శత్రువైన దేశమే. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను దేవుని ప్రవక్తగా అంటే, నా నోట అంటే ఏది పలికితే అది కంపల్సరీగా నెరవేరుతుంది. ప్రపంచానికి మరొకసారి మరి కరువు కాలం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కంపల్సరీగా 100% జరుగుతుంది. ఇది సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు, ఆయన చిత్తం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పటికీ యుక్రెయిన్ రష్యా ఇది ఒక వంతు అయితే, ఇది మూడో ప్రపంచ యుద్ధం దారి తీయడం కారణం ఏమిటంటే, చాలా దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు చాలా దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నారండి. దేవుని పేరిట నేను దేవుని ప్రవక్తగా తెలియపరుస్తున్నాను పరిశుద్ధాత్మ జ్ఞానంతో. అర్థమవుతుంది ప్రియమైన ప్రజలారా? ఇది ఏ దేశమైనా నాకు ఆ సంబంధం లేదు. ఎందుకు లేదంటే, దేవుడు ఇప్పటి వరకు కూడా నా విషయంలో ఉన్న కొంతమంది బ్రదర్స్ కూడా నాకు ఫోన్ చేశారు, ప్రవక్త గారు మీరు వాక్యం బోధించరా, వాక్యం చెప్పరా. మొన్న కూడా ఒక 2-3 బ్రదర్స్ కూడా నాకు కాల్ చేశారు, వాక్యం మీరు చెప్పరా అని. ఎందుకంటే ఒక బ్రదర్స్ నేను చెప్తున్నానంటే, దేవుడు ఇచ్చిన అధికారం ప్రకారముగా 100 దేశాలకి తీర్పు జరిగిన తర్వాత, 100 దేశాలకి నేను తీర్పు సందేశాలు పంపించిన తర్వాత, నా దేవుడిని యెహోవా ఆయన మరొక మార్గం ఏం చెప్తాడో అదే నేను నెరవేరుస్తాను. కానీ ఎవరో ఏదో చెప్పారని కాదు. ఎందుకంటే ఫస్ట్లో వాక్యం బోధించాను, వాక్యాలు బోధిస్తాను. కానీ ఇప్పుడు దేవునికి మరి ప్రపంచ దేశాలకి తీర్పు సందేశాలు పంపించే సమయం ఇది.
ఈ సమయంలోనే నేను వాక్యం బోధించకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒక అధికారం నాకు ఇచ్చున్నాడు కాబట్టి, ఈ తీర్పు సందేశాలు ప్రపంచ దేశాలు పంపించమని ఒక అధికారం ఉంది కాబట్టి, ఈ అధికారము ప్రపంచం మొత్తానికి కాబట్టి, అందుకోసం దేవుడు ఏమన్నాడంటే, నేను చెప్పిన దేశాలకు తీర్పు సందేశాలు పంపించే భక్తుడు అన్నప్పుడు, నేను ఆయన చెప్పిన దేశాలకు మాత్రమే నేను తీర్పు సందేశాలు పంపించే వరకు నేను వాక్య సందేశానికి వెళ్ళను. అర్థమైందా? ఫస్ట్లో వాక్యం చెప్పాను, చాలా చోట్ల వాక్యం చెప్పాను. తర్వాత నెక్స్ట్ యూట్యూబ్లో కూడా వాక్యాన్ని బోధించా. ఒక వాక్యం తీసుకొని 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా అదే వాక్యము నేను బోధించి వచ్చాను. కానీ ఇప్పుడు వాక్యము బోధించే సమయం కాదు, ప్రపంచ దేశాలకు తీర్పు సందేశాలు పంపించే సమయం ఇప్పుడు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, బ్రదర్స్, మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు తీర్పు సందేశాలు పంపిస్తున్నాను, ఇంకే ఉద్దేశం ఇంకే విషయంలో నేను పట్టించుకోవట్లేదు, కేవలం తీర్పు సందేశాలు పంపించే వరకు మాత్రమే ఈ ఆప్షన్. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, మరి ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధము నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది. ఇది జరగబోయే ప్రవచనం. కానీ ఇప్పటికి చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడగలిగాడు, కానీ కొన్నిసార్లు నేను దేవునికి క్షమాపణ వేడుకున్న పరిస్థితి ఏర్పడింది. ఏమైనా పరిస్థితి ఏర్పడిందంటే, నేను చెప్పా, దేవా నీ బిడ్డలు మారుతారు. ఎందుకంటే నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకటే, దేవా నీ బిడ్డలు మారుతారు, కొద్దిగా ఓపిక పట్టు ప్రభువా అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇంకా ప్రజలు మార్పు చెందే అవకాశాలు లేవని కూడా నాకు అర్థమైపోయాయి. ఎవరికి వాడే గొప్ప, ఎవరి దేశానికి వాడే గొప్ప. నేను గూగుల్లో చూస్తే కొన్ని దేశాలు రాజులే, కొన్ని దేశాలు మంత్రులే దేవుళ్ళుగా మారుతున్నారు. అంటే వాళ్ళకే ఫోటోలు పూజ చేస్తున్నారు, వాళ్ళకే పందిళ్ళు కడుతున్నారు, వాళ్ళకే పెద్ద పెద్ద మండపాలు కట్టేస్తున్నారు. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? అందుకే నాకు ప్రపంచం మీదకి విరక్తి పుట్టిపోయింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఆప్షను ఇచ్చేసా. అంటే అర్థం ఏంటి? ఈ వీడియో నేను ఎందుకు పెట్టానంటే కారణం ఏంటంటే, ఇది దేవుడు ఎప్పుడో నా బయలుపరిచాడు, నీవు ఆ ప్రపంచానికి హెచ్చరిక పంపించేది. కానీ నేనే ఆఫ్ చేశాను. పోను ప్రభువా, ఎప్పటికైనా మారుతారు కదా అంటే, ఇంకెక్కడ మారే అవకాశాలు ఉన్నాయి, ఇంకెవరు పడితే వాడికి గొప్ప. ఎందుకంటే నేను చూస్తున్న ప్రతి వీడియో, యూట్యూబ్లోని ప్రతి ఒక్క విషయాన్ని నేను గ్రహిస్తున్నాను. అందుకే నేను ఒక తీర్మానానికి వచ్చాను. ఏమని వచ్చానంటే, 3వ ప్రపంచ యుద్ధం కంపల్సరీ జరగవలసిందే. ఎన్ని దేశాలు వాళ్ళు, ఎంత సైనికులు రక్తపాతం అయిపోయినా నేను బాధపడను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అధికారం అది నాకు. ఆయన ధర్మం, ఆయన చిత్తం నెరవేర్చడం నా బాధ్యత. కాబట్టి ఎన్నోసార్లు నేను ఆపగలిగా 3వ ప్రపంచ యుద్ధం. ఎందుకు ఆపగలిగానంటే, ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగితే చాలా దేశాలు మిలిటరీ సైనికులు కానీ, అప్పుడు ఒక సమయంలో వచ్చింది చూసారా, యుద్ధాలు జరుగుతుంటే ఊర్లో చాలామంది మిలిటరీ జవాన్లు చాలామంది వెళ్ళారు యుద్ధం చేయడానికి. అప్పుడు చాలామందిని కూడా, స్టూడెంట్ని కూడా చాలామందిని తీసుకున్నారు అక్కడ యుద్ధం చేయడానికి. అదే రకము మళ్ళీ ఏర్పడుతుంది, మళ్ళీ అదే రకం వస్తుంది ఇప్పుడు. ఎందుకు చాలామంది మరి చదువుకున్న వాళ్ళు కూడా మిలిటరీ జాబులు కంపల్సరీగా ఇచ్చేస్తారు. ఇది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు భారతదేశానికి కూడా. నేను చెప్తున్నా దేవుని ప్రవక్తగా. కాబట్టి ఈసారి వచ్చిన ఈ 3వ ప్రపంచ యుద్ధం కూడా భారతదేశానికి కూడా 100%లో 50% టచింగ్ అవుతుంది చెప్తున్నా. ఓకేనా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏమనుకుంటున్నారంటే, ఏదో ఫోన్లే, అది ఏదో వాళ్ళు ఏదో వెళ్తున్నారులే, ఏదో ఫోన్లే, ఈ ప్రవక్తకి ఏం పని పోవట్లేదు కావాలా, లేకపోతే ఈ మనిషికి ఏం పని పోవట్లేదు. మీరు చాలామంది ఆత్మను అనుకోవచ్చు. ఎందుకంటే ఆత్మలు ఎందుకు అనుకుంటారు తెలుసా? ఎవరికి లేని అధికారం ఇతనికి ఎలాగొచ్చింది, ఇన్ని దేశాల మీద తీర్పు సందేశాలు పంపించడానికి ఎవరిచ్చారు అధికారం అని చాలామంది ఇడికి పిచ్చోవాడా. ఆనాటి కాలంలో నోహోకు కూడా పిచ్చోడు అన్నారు. పిచ్చోడు అంతా అక్కడ ఏం జరిగింది? నోహోకి దేవుడు ఒక వాడ తయారు చేయమన్నాడు. మహాప్రళయం నేను తెప్పిస్తున్నాను నోహోకు, నేను మహాప్రళయము నేను తెప్పిస్తున్నాను, మీ కుటుంబము అనేక మందికి నీ విషయం చెప్పంటే, నోహో గారు చెప్తున్నా అందరు ఏమనుకున్నా, పిచ్చోడు అనుకున్నారు. ఇప్పుడు నా విషయంలో కూడా చాలామంది పిచ్చోళ్ళు అనుకుంటారు, నన్ను అనుకుంటారు పిచ్చోళ్ళని. అర్థమవుతుంది కదా మీకు? చాలామంది అనుకుంటారు, ఇదేం పిచ్చా, ఇడికేం పగల, ఈ ప్రవక్త ఏంటి ఇలాంటి తీర్మ సందేశాలు పంపిస్తున్నాడు. చాలామంది మనుషులు బయట చెప్పరు, కానీ వాళ్ళ మనుషులు మాత్రం కంపల్సరీ అనుకుంటారు ఇడికేం పిచ్చని. కానీ ఈ పిచ్చోడు మాటే దేవుడు ఆలకిస్తున్నాడు. అర్థమవుతుంది కదా? ఈ పిచ్చోడు మాటే దేవుడు ఆలకిస్తున్నాడు. ధనవంతులు పెద్ద పెద్ద పాస్టర్లను దేవుడు ఆలకించడు, ఈ పిచ్చోడు మాటే దేవుడు ఆలకిస్తున్నాడు. ఇప్పుడు
అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏంటి ఎవరికి లేదు అధికారాలు. చాలామంది సేవకులు కూడా ఒక ముగ్గురు నలుగురు కూడా నాకు కాల్ చేశారు కూడా పాస్టర్స్. చెప్తున్నా ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, అదొక నా నా ఉదయాన్ని దేవుడు కనిపెట్టి ఇతను నీతిమంతుడు కనబడుతున్న మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు, ఇతనికి తీర్పు సందేశాలు పంపించే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ప్రపంచ దేశాల మీదకి తీర్పు సందేశాలు పంపించమని నాకు ఇచ్చాడు అధికారం. అర్థమవుతుందా బ్రదర్? ఇది చాలామంది అనుకోవచ్చు ఇడికి పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకోవచ్చు. నాకు చాలామంది అనుకోవచ్చు, నాకు తెలుసు వాళ్ళ ఆత్మ నాకు చెప్పేస్తుంది, నేను ఆత్మను కనిపెట్టేవాడిని. అర్థమవుతుంది కదా? అదేవిధంగా చాలామంది అందుకోసమే ఈ పిచ్చోడు మాట దేవుడు ఆలకించి, ఇప్పుడు పిచ్చోడు మాట దేవుడు ఆలకిస్తున్నాడు, ఈ పిచ్చోడిగా దేవుడు చెప్తున్నాడు. నోహోకే పిచ్చోడు అన్నారు, ఆ పిచ్చోడు మాట దేవుడు ఆలకించి ఏం చేసినాడు? మహాప్రళయం తీసుకొచ్చినాడు, మొత్తం అందరినీ నేలమట్టం చేశాడు. నోహో కుటుంబం మాత్రమే రక్షించబడింది. అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగానండి, వీడియోలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ మనసు మీ ఆత్మలోనికి చెడు ఆలోచన తీసుకురాకండి. ఇది దేవుడు, ఇది యెహోవా హెచ్చరిక ప్రపంచానికి. అర్థమవుతుంది కదా? కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఈ వీడియో పేరు ఏం పేరు? ఓ ప్రపంచమా కాస్కో. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఇది జరగబోయే ప్రవచనం. అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగానండి, ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ప్రపంచానికి యెహోవా హెచ్చరిక పంపించాడంటే దేశానికి పంపించడా? ప్రపంచానికి యెహోవా హెచ్చరిక పంపించాడు. యెహోవా హెచ్చరిక ప్రపంచానికే పంపించమన్నాడు. అలాగే ఇప్పుడు ప్రపంచానికి యెహోవా హెచ్చరిక వెళ్ళింది ఇప్పుడు. కాబట్టి కాస్కో అంటే ఓ ప్రపంచమా కాస్కో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అంటే ఇది జరగబోయే ప్రవచనము అతి తొందరలోనే నెరవేరుతుంది. చాలా దేశాలు రక్తపాతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెప్తాను కదా, మన భారతదేశం మాత్రం 100%, 50% మాత్రమే టచింగ్ అవుతుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా వీడియో తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయమని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను.